తెలుగుదేశం పార్టీ మాజీ అధికార ప్రతినిధి అదేవిధంగా ఏపీ ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ జీవీ రెడ్డి ఎపిసోడ్ గత కొద్ది రోజుల నుంచి మనం చూస్తున్నాం. ఆయన ఎపిసోడ్ తెలుగుదేశం పార్టీ కొంపే ముంచేసింది అనేసి కూడా చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఆయన తెలుగుదేశం పార్టీకి తన పదవులకన్నిటి కూడా రాజీనామా చేశాడో అప్పటి నుంచే తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం కూడా నారా చంద్రబాబు నాయుడు గారి మీద, నారా లోకేష్ నాయుడు గారి మీద తిరగబడ్డారు. మామూలు కూడా కాదు, ఓ రేంజ్లో. జీవీ రెడ్డి లాంటి నిబద్ధత కలిగి ఉంటే నాయకుల్ని ఎందుకు మీరు దూరంగా పెడుతున్నారు, ఎందుకు మీరు ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి ఏకంగా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ నాయుడు గారికి గురిపెట్టి మరీ బాణాలు వదులుతున్నారు తెలుగుదేశం పార్టీ కేడర్. తెలుగుదేశం పార్టీలో చాలామంది వేస్ట్ గారు ఉన్నారు, వాళ్ళంతా కూడా తీసి పక్కన పెట్టాల్సింది పోయి అసలు సిసలైనటువంటి కంటెంట్తో మాట్లాడే వ్యక్తి, న్యాయవాది, అదేవిధంగా చార్టెడ్ అకౌంట్, అలాంటి వ్యక్తిని మీరు పోగొట్టుకోవడం చాలా దురదృష్టకరం. ఫ్యూచర్లో తెలుగుదేశం పార్టీకి భారీ నష్టం కూడా చేకూరుతుంది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ మాత్రం గట్టిగానే, నాయకులు మాత్రం నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ నాయుడు గారికి గట్టిగా గడ్డి పెట్టడం కూడా జరిగింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఇదొక పెద్ద అలజడి. ఎందుకంటే అధికారంలో ఉండి ఒక మంచి ఏపీ ఫైబర్ నెట్ లాంటి వాటికి చైర్మన్గా ఉండి అక్కడ లొసుగులను బయట పెడితే అతని మీద ఏ విధంగా వీళ్ళు ఆరోపణలు చేశారు, తర్వాత ఆయన ఏ విధంగా రాజీనామా చేసి వెళ్ళిపోయాడో, ఇది ఒక అసలు ప్రభుత్వంలోనే ఒక అలజడి అనమాట. ఇప్పుడు కూటమిలో అదొక భయానక వాతావరణం స్టార్ట్ అయ్యేలోపు ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేయాలా. దాన్ని డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలా? ఇప్పుడు ఎవరి మీద కేసులు పెట్టాలా, ఎవరినో ఒకరిని అరెస్ట్ చేయాలా. సడన్గా అప్పటికప్పుడు పోసాని కృష్ణమురళి గారిని టార్గెట్ చేశారు. పోసాని కృష్ణమురళి గారిని టార్గెట్ చేశారు. నైట్కే పోలీసులు వెళ్ళిపోవడం. ఎక్కడి నుంచి? అనంతపురం నుంచి హుటాహుటిన బయలుదేరి హైదరాబాద్కి వెళ్ళి పోసాని కృష్ణమురళి గారికి ఈరోజు డేట్ వేసి నిన్న అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు పోలీసులు. ఇది ఇంకా విచిత్రం. ఆయన మొత్తుకుంటున్నాడు, అయ్యా పోలీసులారా, అరెస్ట్ చేసుకోవాలంటే చేసుకోండి, కానీ ఒకసారి నేను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొచ్చుకుంటాను, నాకు గుండెకి సంబంధించినటువంటి వ్యాధులు కూడా ఉన్నాయి అని చెప్పేసి ఆయన మొత్తుకునే. కానీ మా ఎస్పీ గారు చెప్పారు, మిమ్మల్ని ఎత్తుకొని రమ్మని చెప్పారని చెప్పేసి నైట్కే ఎత్తుకెళ్ళిపోయారు. ఏం చేశారు ఏమో తెలియదు, కానీ ఇంకా పోలీస్ స్టేషన్లో కూర్చొని పెట్టుకొని ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ పోతున్నారు. ఆయన పక్కన ఒక లాయర్ లేదు, ఎవరు లేరు. పోలీసులు లోపలికి లాయర్ని కూడా అనుమతించడం లే. ఏమనంటే వాళ్ళ ఎస్పీ గారు చెప్పారంట, ఏదో ఆయన నాయుడు పేరు కూడా, వాళ్ళ ఎస్పీ గారు చెప్పారంట, అందుకని చెప్పేసి ఎవరిని కూడా అలో చేయడంలే. అవన్నీ పక్కన పెడితే, అంటే కూటమి ప్రభుత్వం ఏ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందో ఉదాహరణలు ఇవన్నీ కూడా. జీవీ రెడ్డి గారి ఎపిసోడ్ని మర్చిపోవడానికి మధ్యలో పోసాని కృష్ణమురళి గారి ఎపిసోడ్ని తీసుకొచ్చి మొత్తం కంప్లీట్గా డైవర్షన్ చేశారు. అంటే జీవీ రెడ్డి గారి వ్యవహారంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరగడం, తెలుగుదేశం పార్టీ కేడర్ అసంతృప్తిగా ఉండడంతోనే దీన్ని ఎలాగైనా సరే డైవర్ట్ చేసేందుకు మరో వ్యవహారం అవసరమైనట్టు తెలుస్తుంది. దీంతోనే ఎప్పుడో వదిలేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పోసాని కృష్ణమురళి గారు ఆయన పార్టీని వదిలేశాడు, రాజకీయాలకు స్వస్తి పలికేశాడు, గుడ్ బై చెప్పేశాడు, ఇంకా నేను ఏ రాజకీయ పార్టీకి చెందినవాడిని కాదని చెప్పేసి ఆయన చెప్పాడు అనేసి చెప్పినా కానీ రాయచోటి నుంచి పోలీసులు వచ్చి ఆయన ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేసి పట్టుకెళ్ళిపోయారు. ఏమనంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూటమి పార్టీల నేతల మీద రెచ్చిపోయాడు పోసాని కృష్ణమురళి. కాబట్టి అప్పుడెప్పుడో పాత కేసుని ఇప్పుడు లోడి డైవర్షన్ పాలిటిక్స్కి తెరలేపారు కూటమి ప్రభుత్వం. అంటే ఇక్కడ మెయిన్గా చెప్పుకోవాల్సింది, రాజకీయాలకు గుడ్ బై చెప్పేసినటువంటి పోసాని కృష్ణమురళి గారు మాట నిజం. దీంతోనే కూటమి ప్రభుత్వం కూడా ఆయన పట్టించుకోవడం మానేసింది. కానీ ఇప్పుడు జీవీ రెడ్డి గారి ఎపిసోడ్తో అసంతృప్తిగా ఉన్నటువంటి కేడర్ని సంతృప్తి పరిచేందుకు పోసాని గారిని అరెస్ట్ చేయించారా అనే చర్చ అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గట్టిగా వినబడుతుంది. ముందు చాలా నడుస్తాయి. ఎక్కడైనా సరే ఏమైనా నష్ట నివారణ చర్యలు చేపట్టడానికి ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ పోతుంది కూటమి ప్రభుత్వం. దాంట్లో ఎటువంటి డౌటే లేదు.